లగచర్లలోని జనాలు అయితే ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అయితే ప్రెస్ క్లబ్కి అయితే వచ్చారు. మనం చూసుకోవచ్చు ఇక్కడైతే ప్రజలైతే చాలా అంటే వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి అంటే అక్కడ ఎవరు మీడియా వాళ్ళు కూడా ఎక్కువ మంది వెళ్ళకపోవడంతో ప్రెస్ క్లబ్కి వచ్చేసి మీడియా వాళ్ళని పిలిపించి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేమైతే మా భూములు ఇవ్వము అని అయితే చెప్తున్నారు. అయితే వాళ్ళ అక్కడ వచ్చిన ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. ఊరలా అంటే ఇప్పుడు అందరికి ఏమన్నా తెలుసా? గిరిజన వాళ్ళు ఎట్లుంటారు మేడం, మీకు కూడా తెలియదా? చదువుకున్నారా? ఏం చేసిండ్రు? ఏం చదువుకోలేరు, ఏం చేయలేరు. దాడి చేయలేరు. దాడి చెయ్యాలనుకొని ఎవ్వరు చెయ్యలేరు దాడి. అది అందరికి తెలిసిన విషయమే. ఆ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, అది కరెక్ట్ గా చూడండి. గో బ్యాక్ కలెక్టర్ అని చెప్తూ కలెక్టర్ ని కార్లో వేసి పంపేసిండ్రు. కలెక్టర్ పైన ఒక చెయ్యి కూడా ఎవ్వరు ఎత్తలేరు. కానీ రాళ్ళు అవన్నీ పడ్డాయి కదమ్మా, రాళ్ళు అన్ని వేసున్నాయి, కారు అద్దాలు పగిలి ఉన్నాయి, అన్ని పగిలి ఉన్నాయి కదా, అంటే విజువల్స్ లోనే కనపడుతున్నాయి కదా, రాళ్ళ అద్దాలు పగిలి ఉన్నాయి, అన్ని చూసారు కదా అందరూ. ఏమో అన్నా, నాకు తెలియదు అవన్నీ. కాదమ్మా, అలా అసలు కొట్టడమే తప్పు కదా. అట్లా కొట్టలేరు, ఎవరు కొట్టలేరు అన్న. భూములు పోతున్నాయని ధర్నాలు చేయడం వల్ల ఇట్లా జరుగుతుంది. చేయటం తప్పులేదమ్మా. ఇట్లా మనుషులు వచ్చిన వాళ్ళని ఎవరు ఏంటని కూడా చూడకుండా అలా కొట్టడం అనేది, ఎందుకంటే చూసారు కదా, ఇప్పుడు ఎవరు చూడకపోయి ఉంటే మీరు కొట్టలేదనే మాట అయితే అందరూ ఒప్పుకుంటారు, కానీ కొట్టడం అనేది అందరూ చూసారు కదా. ఇప్పుడు మేము కొట్టినామని అందరు అంటుండ్రు, చూస్తుండ్రు వీడియోలో. అది మేము కొట్టినాం, ఆడ కలెక్టర్ అంటున్నాం వాళ్ళు నాకు కొట్టిండ్రు అని. కలెక్టర్ కి అసలు కలెక్టర్ పైన చెయ్యి కూడా ఎత్తలేరు. ఇప్పుడు రాళ్ళు వేసారు అంటేనే అది అది రాలేసిరేమో, తగలరాని చోట తగిలినా గానీ అయిపోయినట్టే కదా. అది కాదు, ఎందుకైతుందని అట్లా ఫార్మా వస్తుందని చెప్పడం వల్ల ఏదో అక్కడ వచ్చింది కూడా మీతో మాట్లాడడానికి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పలేరు. మేము మాట్లాడడానికే వస్తున్నాం అని చెప్పలేరు. దుద్యాల మండలంలో మీటింగ్ అని చెప్పిండ్రంట. మళ్ళీ ఏమో లగచర్లలో వచ్చి కూర్చున్నారంట. మీటింగ్ అని చెప్తే మీ దగ్గర డైరెక్ట్ వచ్చి సంతకాలు అయితే తీసుకోవడానికి కాదు కదా వాళ్ళు వచ్చింది. వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు చెప్పిండ్రో ఏమో మాకు తెలియదు. ప్రజలకు సంతకం కోసం వచ్చిండ్రని చెప్పారు. నిన్న కూడా తిరుపతి అన్న వచ్చేమో మీరు ఏం చేసినా, ఎంత పోరాటం చేసినా ఫార్మ్ వస్తుంది, అందరు సంతకాలు ఇయ్యాలని నిన్న దుద్దాల మండలికి వచ్చి చెప్పిపోయిండు. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మరి దీనికైతే? మేమైతే సావనికైనా రెడీ ఉన్నాం, కానీ మా భూములు అయితే ఇవ్వము.